వ్యూవర్స్ ఈరోజు ఈ ఎపిసోడ్లో మొన్న రెడ్మీ కంపెనీ అంటే రీసెంట్గా వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7S మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని చూసేద్దాం. సో ఈ మొబైల్ ఫోన్ ఏంటి అంటే రెడ్మీ నోట్ 7కి అలాగే నోట్ 7 ప్రోకి రెండింటి మిడ్ వేరియంట్ అని అంటే మధ్యలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఆల్రెడీ షావమీ కంపెనీ చైనాలో లాంచ్ చేసినటువంటి 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది రావడం జరుగుతుంది. సో దీన్ని అక్కడ వాళ్ళేమో రెడ్మీ నోట్ 7 అని లాంచ్ చేయడం జరిగింది. అండ్ మన ఇండియాలో వచ్చేటప్పటికే దీన్ని ఆల్రెడీ రెడ్మీ నోట్ 7 అనే పేరుతో వేరొక మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు కాబట్టి దీన్ని నోట్ 7Sగా మన ఇండియాలోకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి, 3GB 32GB అలాగే 4GB 64GB. సో అలాగే 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, ఒకటి బ్లాక్ అలాగే బ్లూ అలాగే రెడ్ కలర్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో ఆక్సో బ్లాక్ కలర్. ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి బాక్స్ సంబంధించిన ఓవర్వ్యూ చూసారన్నట్లయితే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి పిక్చర్తో పాటు ఇక్కడ ఎంఐ కంపెనీ అండ్ బ్రాండింగ్ అలాగే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ అని చెప్పి ఇక్కడ మనకి ఇది రావడం జరుగుతుంది. అలాగే కింద మీరు చూసారన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్ యొక్క మోడల్ నెంబర్ ఇక్కడ ప్రింటే రావడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ 7S బై షావమీ అని చెప్పి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రెడ్మీ 7S బై షావమీ అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బాక్స్ లోపల ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అని. ఇక్కడ ఎంఆర్పి మీరు చూసారన్నట్లయితే 13,999 రూపీస్గా ఉండడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో వీళ్ళు దీన్ని 12,999 కింద మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను 12,999కి. అండ్ అఫీషియల్గా ఈరోజు ఫ్లిప్కార్ట్ ద్వారా ఇది ఫ్లాష్ సేల్ కూడా రావడం జరిగింది. ఇక బ్యాక్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రింట్ చేయడం జరిగింది. వేరే 48+5 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 660 ప్రాసెసర్ అని, అలాగే 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా డాట్ నాచ్ డిస్ప్లే, అలాగే 4000 mAh బ్యాటరీ, అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్, అలాగే దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి సీల్ మనం ట్యాంపర్ చేసేసి దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అంటే దీని లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ నేను సీల్ని అయితే ట్యాంపర్ చేశాను. ఇక బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక దీనికి సంబంధించి పైన మనకు ఒక పార్టీషన్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ పార్టీషన్లో యాజ్ యూజువల్గానే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి వారంటీ కార్డ్స్ ఇన్ఫో, అలాగే దీనికి సంబంధించినటువంటి TPU కేస్ని కూడా మనకు వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో యాజ్ యూజువల్గానే రెగ్యులర్గా పెద్దగా క్వాలిటీ లేదు, బట్ బెటర్ టు బై ఏ న్యూ వన్. సో దీనికన్నా ఇక మీరు చూసారన్నట్లయితే ఇక్కడ రెడ్మీ 7S అని చెప్పి మనకి మొబైల్ రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి ఆక్సో బ్లాక్ కలర్గా మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఒక ఛార్జర్, అలాగే దీనికి సంబంధించినటువంటి USB Type-C కేబుల్ని కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడగలరు USB Type-C మనకి. సో ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మనకి ఈ బడ్జెట్లో Type-C రావడం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4+కి సపోర్ట్ చేస్తుంది, కానీ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు. ఇకపోతే ఈ ఛార్జర్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీని అవుట్పుట్ వచ్చేటప్పటికే మనకి 5 volts 2 amps రావడం జరిగింది. అంటే 10 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్, అంటే నార్మల్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఛార్జర్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఒకసారి మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ 7S అని చెప్పి లేబులింగ్తో పాటు దీనికి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్, అలాగే ప్రాసెసర్, అలాగే దీనికి సంబంధించిన డిస్ప్లే, అలాగే mAh బ్యాటరీ, ఎంత కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక రేర్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు డ్యూయల్ కెమెరా, ఇక్కడ మీరు చూసారంటే ఒక బంప్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీంతో పాటుగా మనకి కొన్ని దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ అని చెప్పి రెడ్మీ బై షావమీ అని చెప్పి ఇక్కడ మనకి బ్రాండింగ్ రావడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే రెడ్మీ 7కి అప్గ్రేడ్ వేరియంట్ కింద ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ ఉన్నటువంటి పేపర్ను కూడా మనం క్లియర్ ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ద బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ ద ఫోన్ మీకు ఇక్కడ కనపడటం అయితే జరుగుతుంది. ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మనకు రావడం జరుగుతుంది. ఇక ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్తో పాటు పవర్ బటన్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్, అలాగే మైక్ గ్రిల్స్తో పాటు USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక మనకు వీళ్ళు సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిమ్ స్లాట్ మనకి
డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఒకసారి చూద్దాం. సో సాధ్యమైనంత వరకు 90% ఈ కంపెనీ ఏదైతే ఉందో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే తీసుకున్నారు. వీళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి హైబ్రిడ్ మెమరీ కార్డ్ స్లాట్ని తీసుకొస్తుంటారు యాజ్ యూజువల్గానే. ఇక్కడ మనకి డ్యూయల్ మెమరీ కార్డ్స్ అంటే డ్యూయల్ సిమ్ కార్డ్స్ అయినా వాడుకోవచ్చు, లేదా ఒక మెమరీ కార్డ్ లేదా ఒక సిమ్ కార్డ్ అయినా వాడుకోవచ్చు. దీన్ని మనం హైబ్రిడ్ సిమ్ స్లాట్ అంటాం. సో దాన్నే మనకు వీళ్ళు ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటైతే 3.5mm జాక్తో పాటుగా వీళ్ళు టోటల్గా మనకి నాయిస్ క్యాన్సిలేషన్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని కూడా వీళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక కాకపోతే ఇక్కడ మీరు చూసారంటైతే రేర్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటుగా వీళ్ళు ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద ఫ్లాష్ లైట్. ఇదైతే ట్రూ టోన్ ఫ్లాష్ లైట్ అయితే కాదు, ఇది నార్మల్ ఫ్లాష్ లైట్ అని చెప్పుకోవచ్చు. సరే ఈ ఫోన్ని మనం బూటప్ చేద్దాం. సో బూట్ చేయబోయే ముందల నేను ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్తాను ఫాస్ట్గా చూడండి. ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 660 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. అలాగే దీనిలో మీకు మరొక వేరియంట్ కూడా ఉండడం జరుగుతుంది. సో అందులో మొదటిగా మీరు చూసారంటే 3GB 32GB రావడం జరుగుతుంది. ఇక మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256GB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా మనకి డాట్ నాచ్ టెక్నాలజీతో ఇది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక 4000 mAh బ్యాటరీతో పాటుగా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, కానీ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 10 watts ఆఫ్ ద ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇయర్ ఫోన్స్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రావు. ఇకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో రేర్ మౌంట్ చేయడం జరిగింది. అలాగే రేర్ మీరు చూసారన్నట్లయితే 48 MP యాజ్ ఏ ప్రైమరీ, అలాగే 5 MP యాజ్ ఏ సెకండరీ కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 13 MP కెమెరాని మన ముందుకు తీసుకొచ్చేసారు. ఫోన్లో అయితే మనకి ఏ విధమైనటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే లేదు, కానీ దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు మనకి స్ప్లాష్ ప్రూఫ్ అంటే P2I సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. అంటే పొరపాటున చేజారు ఎక్కడన్నా వాటర్లో పడ్డా, అంటే వాటర్ దీని మీద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తక్కువ. ఇక దీనికి సంబంధించినటువంటి సెటప్ని ఫినిష్ చేసుకున్న తర్వాత వెరీ ఫాస్ట్గా మీ ముందుకు వచ్చేస్తాను. ఇక ఈ సెటప్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఇక్కడ మీరు లొకేషన్ సర్వీసెస్ తప్ప ఇవన్నిటినీ కూడా మీరు ఆఫ్ చేసుకోండి. సో దీనివల్ల మనకేమవుతుందంటే యాడ్స్ అనేవి చాలా తక్కువగా రావడం జరుగుతుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్, అలాగే పర్సనలైజ్డ్ యాడ్ రికమెండేషన్, అలాగే వాల్ పేపర్ కొరలేస్, ఇవన్నిటిని కూడా మీరు స్కిప్ చేస్తే బెటర్ అని నేను అంటున్నాను. సో నేను ఇక్కడ రెగ్యులర్గా డిఫాల్ట్గా ఉండేటువంటి వాల్ పేపర్ని పెట్టుకున్నాను. సో బూమ్, ఇక్కడ నాకు అప్లికేషన్స్ అన్నిటినీ లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక నేను చూపించినట్లుగా మీరు లొకేషన్ సర్వీసెస్ తప్ప మిగతా అన్నీ కూడా ఆఫ్ చేసుకుంటే కొంచెం మీకు యాడ్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. మనకి ఫోన్ అనేది బూట్ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అసలు దీనిలో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక MIUI 10.3 వెర్షన్తో మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం అయితే జరుగుతుంది. అదిగాక దీంట్లో మనకి సెక్యూరిటీ ప్యాచ్ మీరు చూసారన్నట్లయితే కనుక 4th of 5th 2019 అంటే మొన్న 4th నాడు ఉన్న లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మనకు రావడం జరుగుతుంది. అలాగే మోడల్ నెంబర్ మీరు చూసారన్నట్లయితే Redmi 7S. ఇకపోతే దీంట్లో మనకి ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్కి వచ్చారు అన్నట్లయితే కనుక Android 9 అంటే ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ మనకి రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ అయితే మనకి అంటే ఈ మంత్ 4th అయితే దీని సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమన్నా ఉందా అనేది నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చెక్ చేశారన్నట్లయితే నో అప్డేట్స్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నో అని చెప్పి మనకైతే చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ లేదు. అండ్ 10.3.2.0 స్టేబుల్ వర్షన్ ఇందులో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం అయితే జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించి మనకి ఫోన్లో ఏదైనా బ్లాట్వేర్ ఇచ్చారా అని చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ చూసారన్నట్లయితే కనుక దీంట్లో మనకి కొంచెం బ్లాట్వేర్ అయితే కనిపిస్తుంది. సో ఈ బ్లాట్వేర్ని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే కొన్ని ఫోన్స్లో మనకి అన్ఇన్స్టాల్ చేయనివ్వరు. సో ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ చేసుకునేటువంటి ఆప్షన్ని మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేసింది. సో సింపుల్గా మనకు కావాల్సినటువంటి యాప్ ఏదైతే ఉందో, అంటే మనకి రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని మనం జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి పెట్టుకొని అన్ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో ఈ బ్లాట్వేర్ ఉండటం వల్ల కూడా మనకి అప్పుడప్పుడు మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవ్వటం, ల్యాగ్ అవ్వటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో మనకి మెయిన్ దీంట్లో హైలైట్ చేస్తుంది ఏంటంటే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి శాంసంగ్ వల్ల 48 MP కెమెరా ఏదైతే ఉందో ఆ 48 MP కెమెరా. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే అంటే బై డిఫాల్ట్గా మీకు 12 MP కెమెరాస్ తోటి ఈ శాంపుల్ లాంటి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రో మోడ్లోకి వెళ్తారో సో అప్పుడే మీకు 48 MP ఫొటోస్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ 48 MP ఏ అయితే పాసిబిలిటీ మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే మనకి దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే కెమెరా ఫ్రేమ్ 16:9 చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి వీడియో క్వాలిటీ సెట్టింగ్స్ ఇవన్నిటిని
అన్నిటిని కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో వీడియోలో కూడా మనకు వీళ్ళు స్లో మోషన్ ఎంతవరకు ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో వీడియో క్వాలిటీ మీరు చూసారన్నట్లయితే కనుక ఫుల్ హెచ్డీలో మనం 30 frames per second రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి వీడియో హెచ్డిఎఫ్లో మన హెచ్ఎఫ్ఆర్లో కూడా మనకి హై ఫ్రీక్వెన్సీలో కూడా మనం రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఫ్రంట్ కెమెరాని మనం చూస్ చేసుకొని ఫ్రంట్కి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ చూసారన్నట్టయితే ఫుల్ హెచ్డి సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక రెగ్యులర్గా ఎవ్రీథింగ్ వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకా ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి నార్మల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ కూడా వీళ్ళు ఆసమ్గానే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక కెమెరాలో మనకి 48 మెగాపిక్సెల్ పెట్టినప్పుడు ఏమన్నా ల్యాగ్ అవుతుందా ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ని తీసాను. ఇక్కడ సేవ్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అఫ్కోర్స్ మనకి పెర్ఫార్మెన్స్ అయితే స్పీడ్గానే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్, అంటే ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన కొన్ని శాంపుల్ పిక్చర్స్ ఈ కెమెరా ద్వారా తీశాను. సో ఇవి చూడండి. సో ఇది వచ్చేటప్పటికి అవుట్డోర్ కండిషన్లో ఇది నార్మల్ కెమెరా, అంటే డైరెక్ట్గా 12 మెగాపిక్సెల్తో తీసింది. అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఇది 48 మెగాపిక్సెల్తో క్యాప్చర్ చేసింది. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ సెల్ఫీ, ఇది వచ్చేటప్పటికే నార్మల్ మోడ్. అలాగే ఇప్పుడు మీరు చూసిన ఫోటో ఏదైతే ఉందో ఇది పోర్ట్రేట్ షాట్. అలాగే ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో పోర్ట్రేట్ వితౌట్ ఏఐ కండిషన్. ఇకపోతే రేర్ మీరు చూసింది ఏదైతే ఉందో రేర్ కెమెరా, అంటే 48 మెగాపిక్సెల్ కాకుండా డైరెక్ట్గా 12 మెగాపిక్సెల్లో క్యాప్చర్ చేసింది. సో ఇది మీరు చూసారన్నట్లయితే కనుక 48 మెగాపిక్సెల్తో క్యాప్చర్ చేసింది. ఇక ఇది కూడా మనకి రెగ్యులర్ కెమెరాతోనే క్యాప్చర్ చేసింది. ఇక్కడ మీరు చూసింది ఏదైతే ఉందో ఇది కూడా మనకి రెగ్యులరే. అలాగే ఇది చూసిన పిక్చర్ ఏదైతే ఉందో ఇది 48 మెగాపిక్సెల్తో క్యాప్చర్ చేసింది. సో ఇది నార్మల్ 12 మెగాపిక్సెల్ క్యాప్చర్, ఇది వచ్చేటప్పటికే మనకి 48 మెగాపిక్సెల్ క్యాప్చర్. ఇది ఇండోర్ కండిషన్లో ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ లైటింగ్లో తీసినటువంటి పిక్చర్. ఇది రేర్ కెమెరా, సో నార్మల్ 12 మెగాపిక్సెల్. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది కూడా మనకి రేర్ కెమెరా పోర్ట్రేట్ షాట్, అది ఆర్టిఫిషియల్ కండిషన్లో తీసింది. ఇకపోతే ఇది ఏదైతే ఉందో రేర్ కెమెరా 48 మెగాపిక్సెల్ తీసింది. వేరు ఇందాక మీరు చూసింది 12 మెగాపిక్సెల్ తోటి. ఇకపోతే ఇది మీరు చూసింది ఏదైతే ఉందో ఫ్రంట్ సెల్ఫీ, ఇది కూడా మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో. ఇది ఫ్రంట్ సెల్ఫీ విత్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ అండ్ పోర్ట్రేట్ షాట్. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ డార్క్ మోడ్లో, అంటే జీరో లైటింగ్లో తీసింది. అన్ని లైట్స్ ఆఫ్ చేసి నేను తీసింది. సో ఇక్కడ మీరు చూసారంటే నార్మల్ షాట్. అలాగే ఇది వచ్చేటప్పటికే మనకి 48 మెగాపిక్సెల్ మీద తీసినటువంటి, అంటే జీరో లైటింగ్ కండిషన్లో 48 మెగాపిక్సెల్తో తీసినటువంటి షాట్. అండ్ ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ దీంట్లో మనకి డిఫాల్ట్గా ఇచ్చినటువంటి నైట్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని తీసినటువంటి పిక్చర్స్. ఇవి నైట్ మోడ్లో కూడా మనకు ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆడియో వీడియోని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అప్డేట్ చేయట్లేదు. సో ఈ యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి జస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మన ఛానల్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈరోజు ఈ ఎపిసోడ్ లో రీసెంట్ గా సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే దీన్ని జూమ్ చేస్తున్నాను. జూమింగ్ లో కూడా మనకి ఎడ్జెస్ అన్ని కూడా బాగానే కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చాలా స్మూత్ గా ఉంది వీడియో కూడా. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు వినొచ్చు. ఆడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. హువావీ అనేది ఒక చైనీస్ కంపెనీ. సో వీళ్ళు వచ్చేటప్పటికే చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఫోన్లో మనం ఆడియోను కూడా చెక్ చేసేద్దాం. సో ఆడియో ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి నేను ఆడియోని చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు వాల్యూమ్ ఏదైతే ఉందో ఫుల్ ఉంది. సో ఇక్కడ మనము ఆడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో వీడియోతో పాటు ఆడియో పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్లో మనకి సెన్సార్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు CPU Z ఏదైతే ఉందో మనకి స్కాన్ చేస్తుంది మొత్తం లోపల ఉండేటువంటి హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 2.1 GHzకి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఇందులో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక అన్నీ కూడా మనకి పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అప్ టు 2.1 GHz దాకా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మోడల్ నెంబర్ అలాగే దీనికి
సంబంధించినటువంటి సిస్టమ్, అలాగే దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే సెన్సార్స్ అన్నీ కూడా మ్యాక్సిమం వీళ్ళు అంటే మనకి రిక్వైర్మెంట్ అయినటువంటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సార్స్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఏమి స్కిప్ చేయకుండానే తీసుకొచ్చారు. మనకి దీని లోపల వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే దీని వీడియో ఏదైతే ఉందో L1 సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే సిస్టమ్ సెక్యూరిటీ లెవెల్ ఏదైతే ఉందో మనకి L1 రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీకు L1 అని చెప్పి లైసెన్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో అయితే మనకి అంటే అమెజాన్ అలాగే నెట్ఫ్లిక్స్ వీటిల సహాయంతో హెచ్డి అంటే ఫుల్ హెచ్డికి సంబంధించినటువంటి వీడియోస్ని అయితే చూసుకునేటువంటి సదుపాయాన్ని మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే ఏదైతే ఉందో మొత్తం ఆసమ్ అని చెప్పకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైతే ఉందో రెండిట్లో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇవి చూడటానికి ఫినిషింగ్ ఏదైతే ఉందో ఒక ప్రీమియం ఫినిష్ మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీన్ని కంప్లీట్లీ నేను ఒక 1 week to 10 days యూస్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూని మన ఛానల్లో అతి త్వరలో తీసుకొని వస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఏ లుక్ ఆన్ దాట్. ఒకసారి మీరు ఇక్కడ చూసారంటే దీనితో పాటు వచ్చినటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ పౌచ్ ఏదైతే ఉందో ఈ పౌచ్ నేను ఇక్కడ వేశాను. సో ఇదైతే మనకంత స్టాండర్డ్గా లేదు, కానీ మనకి స్క్రాచెస్ పడకుండా అప్పటిదాకా మనం టిల్ టు మనం ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఇంకొక మంచి పౌచ్ని అయితే ఆర్డర్ చేసుకోగలరు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఎలా పనిచేస్తున్నట్టు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో సూపర్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి చాలా విత్ ఇన్ లెస్ దెన్ ఎ సెకండ్ ఇది వర్క్ చేస్తుందని చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు సౌండ్ వినొచ్చు. సో చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. ఇక ఫేస్ ఐడి అన్లాక్ ఎలా అవుతుందనేది చూద్దాం. సో ఇక్కడ ఫేస్ ఐడి కూడా పర్ఫెక్ట్గా అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు. మీరు ఎక్కడ చూసారన్నట్లయితే స్మైల్ అండ్ టిక్ మార్క్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు. ఇక సైడ్స్ చూద్దాం ఒకసారి అన్లాక్ అవుతుందా కావట్లేదా అనేది. సో సైడ్స్ చూస్తే మాత్రం అన్లాక్ కావట్లేదు, అండ్ దీని నుంచి చూస్తేనే మనకి ఇక్కడ అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫేస్ ఐడి అన్లాక్ కూడా సూపర్ ఫాస్ట్గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.